ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో భాగంగా మేము యూత్ కాంగ్రెస్ లీడర్స్ అందరం ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడానికి వచ్చినాం. జూబ్లీ హిల్స్లో 100% అధికమైన మెజారిటీతో, అఖండమైనటువంటి మెజారిటీతో నవీన్ యాదవ్ గారు 30,000 నుంచి 50,000 పైచిలకు మెజారిటీతో ప్రతిపక్షాలకు అందనంత రీతి అధికమైన మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. ప్రజల నుంచి అశేషమైనటువంటి స్పందన వస్తుంది. రోజు మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాము. ప్రజల నుండి అశేషమైనటువంటి స్పందన వస్తుంది. మాకు పూర్తి స్థాయిలో నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ ఫేక్ ఓట్లు కూడా నమోదు చేసినట్టుగా మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పై అధికారులకి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది కదా, అది ఎంతవరకు నిజమంటారు? నిజంగానే మరి ఫేక్ ఓట్లు నమోదైనాయా? ఫేక్ ఓట్లు ఏం నమోదు కాలేవు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు చేస్తున్నటువంటి అవాస్తవమైనటువంటి ఆరోపణలు, అసత్యమైనటువంటి ప్రచారాలు, సత్యదూరమైనటువంటి మాటలు. ఎందుకంటే మొన్న ఒకటి అపార్ట్మెంట్లో 43 ఓట్స్ చోరీ అయినాయని చెప్పినాడు. అది ఆ రోజు మాగంటి గోపీనాథ్ గారి హయాంలోనే, అప్పుడు 2023లో మాగంటి గోపీనాథ్ గారు ప్రాతినిధ్యం వహించినప్పుడే ఆ ఓట్లు ఆల్రెడీ అప్పుడే నమోదైనటువంటి ఓట్లు. కానీ ఈ కేటీఆర్ గారు కావాలని బురద జల్లి రాజకీయం చేయాలని నవీన్ గారి వ్యక్తిత్వం పైన దాడి చేసే ఒక రాజకీయ వికృత క్రీడలో భాగంగా ఈరోజు ఫేక్ ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలని చూస్తున్నారని ఒక అసాధ్యమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ దానిపైన ఇన్వెస్టిగేషన్ జరిపింది, పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. అవి ఫేక్ ఓట్లు కాదు, మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పటి నుంచి ఆ ఓట్లు ఉన్నాయని ఆల్రెడీ చెప్పింది. తద్వారా కేటీఆర్ గారికి ఇట్లా బుద్ధి వచ్చిందని మేము అనుకుంటా ఉన్నాం. మరి ఎంఐఎం తరఫున ఇదివరకు చేశారు కదా, ఇప్పుడు మరి కాంగ్రెస్లోకి అడుగు పెట్టారు కదా, మరి రెస్పాన్స్ ఎలా ఉంది, ప్రజల రెస్పాన్స్? ఒక్కటైతే గంట పదంగా బాటంగా బహిరంగంగా చెప్తా ఉన్నాను. మొదటిసారిగా ఎంఐఎం నుంచి పోటీ చేసిండు, 40,000 పైచిల్ కోట్లతోటి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అట్ ది సేమ్ టైం తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్ వల్ల, రాజకీయ సమీకరణ వల్ల తర్వాత టికెట్ రాలేదు నవీన్ అన్నకి. తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. 18,000 నుంచి 20,000 ఓట్లతో థర్డ్ ప్లేస్లో నిలబడ్డారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్న నవీన్ అన్న. హస్తం గుర్తు ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజల అభివృద్ధికి ప్రతీక. హస్తం గుర్తు ఈరోజు జూబ్లీ హిల్స్ సంక్షేమానికి సంకేతం కాబట్టి హస్తం గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నాడు. పూర్తి స్థాయిలో గంట పదంగా చెప్తా ఉన్నాను. 30,000 నుంచి 50,000 అఖండమైన మెజారిటీతో గెలుస్తూ ఉన్నాడు. మొదటి ప్లేస్లో నిలబడతా ఉన్నాడు. అతి త్వరలో ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. మీ కామారెడ్డిలో ఎలాంటి అభివృద్ధి చేశారు, మరి అంత అభిమానంతో వచ్చారని చెప్తున్నారు కదా? కామారెడ్డి అంటేనే కాంగ్రెస్ పార్టీ కంచుకోట. మొహమ్మద్ షబ్బీర్ అలీ గారు సుదీర్ఘకాల చరిత్ర ఉన్నటువంటి నేత. కామారెడ్డి ప్రజల నీళ్ళ కోసము, వాళ్ళ దాన్ని తీర్చాలని రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి, ఆ రోజు వాటర్ గిట్లా కామారెడ్డికి సంబంధించి నీళ్ళ సమస్య గిట్లా తీసినటువంటి గొప్ప నేత మొహమ్మద్ షబ్బీర్ అలీ గారు. కామారెడ్డి అంటేనే కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఈరోజు కామారెడ్డిలో కూడా మొహమ్మద్ షబ్బీర్ అలీ గారి నాయకత్వంలో, మొహమ్మద్ షబ్బీర్ అలీ గారి సారథ్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బ్రహ్మాండంగా ప్రజలకు సంక్షేమం అందుతూ ఉన్నది. అందులో ఎటువంటి సందేహం లేదు, సంశయం లేదు. మొహమ్మద్ షబ్బీర్ అలీ గారు అంటే ఒక మంచి లీడరు, ప్రజల కోసం ఆలోచించేటువంటి లీడర్, ప్రజల అభివృద్ధి కోసం పరితపించే లీడర్. కాబట్టి షబ్బీర్ అలీ గారి నాయకత్వంలో పటిష్టంగా మేము కూడా పనిచేస్తూ ఉన్నాం.